అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలో భూ ఆక్రమణలు కొనసాగుతున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం కూడా విడ్డూరంగా ఉంది. నగర నడిబొడ్డున ఎంజీ మెటాలిక్ సమీపంలో కూడా బల్లారి రోడ్డు వద్ద కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని కొందరు కబ్జా చేస్తున్నప్పటికీ కూడా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఏర్పడింది. ఆ భూమి తమదేనంటూ కొందరు ఏకంగా కాంపౌండ్ వాల్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేయగా ఆయన ఏ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం కూడా ఆవేదన గురిచేస్తోంది. నగరపాలక పరిధిలో ఈ మధ్య కాలంలో విపరీతంగా భూములను ఆక్రమిస్తున్నారు. కొందరు అధికార పార్టీ నాయకుల పేరు చెప్పుకొని ఈ చర్యలకు పాల్పడుతూ ఉండగా మరికొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నగరంలో చాలా చోట్ల కొనసాగుతున్న ఈ సాంప్రదాయానికి అధికారులు బ్రేక్ వేయాల్సిన అవసరం ఉంది. తమ పోస్టింగులను కాపాడుకునే దానికోసం ఏ మాత్రం కూడా పట్టించుకోకపోవడం చూస్తే భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే లేని సమస్యలు ఉత్పన్నమవుతాయి. జిల్లా కలెక్టర్ దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పుడు స్థానికులు కోరుతున్నారు. అనంతపురంలో కూడా ఇటు భూ కబ్జాదారులు రెచ్చిపోతూ ఉన్నారు. ఈ విషయాన్ని అధికారులు కూడా చూసి చూడనట్లుంటున్నారు. కనీసం పోలీసులకు ఫోన్ చేద్దామని కూడా అక్కడ స్థానికులు ప్రయత్నించినప్పటికీ కూడా కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదని కూడా అక్కడ వారు ఆవేదన చెందుతున్నారు. మరి అనంతపురంలో అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్స్ని కూడా మా ప్రతినిధి రసూల్ని అడిగి తెలుసుకుందాం. రసూల్, ఎవరికి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా కూడా నచ్చినంత భూమిని కబ్జా చేస్తున్నారు అనంతపురంలో అనే ఆరోపణలో నిజమెంత, అసలు డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, అనంతపురం నియోజకవర్గ కేంద్రము అదే విధంగానే పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూ కబ్జా రాయలు రెచ్చిపోతున్నారు. ప్రధానంగా ఖాళీ జాగా కనిపిస్తే వేసే పాగా అనేటువంటి విధంగా తయారైనటువంటి పరిస్థితి. కొందరు నేతల అనుచరులుగా కొందరు, మరికొందరు గుడిబాటున, మరికొందరు వివిధ సంఘాల పేర్లతో ఎక్కడ ఖాళీ జాగా పడితే అక్కడ తమదే అనేటువంటి విధంగా పెద్ద ఎత్తున అక్కడ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఇటీవలే అనంతపురం రూరల్ పరిధిలోని పాపంపేట ప్రాంతంలో భూ కబ్జా రాయలు రెచ్చిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తమవుతుంది. అదేవిధంగానే శారదానగర్ కావచ్చు, అనంతపురం సాయినగర్ ప్రాంతాల్లో కావచ్చు, లేటెస్ట్ గా అనంతపురం నగరంలోని ఈ ఎంజీ మెటాలిక్స్ స్ప్రింగ్స్ సమీపంలో కొంత ఖాళీ భాగం ఉంది. అది వంకపరంబోతుగా అనేక రోజులుగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే కొందరు ఒక గుడి మాటును అక్కడ ప్రాంతాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా అక్కడ గుడి ఉంది, ఇది ఆల్రెడీ పట్టా ఉంది అనేటువంటి విధంగా కొందరు అక్కడ చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగానే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎక్కడికక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటి పరిస్థితులు కూడా గందరగోళంగా తయారైంది. అంతేకాకుండా అనంతపురం రూరల్ పరిధిలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇలాంటి భూ కబ్జా రాయిళ్లకు పెద్ద ఎత్తున ఒక ఆదాయ వనరులుగా మారిపోయినటువంటి పరిస్థితి. కొద్ది రోజులుగా ఈ వంకపరంబోకులు కావచ్చు, అదేవిధంగానే నేషనల్ హైవేస్ సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి ఏదైతే ఈ మోరీలు ఉంటాయో ఆ మోరీల సమీప ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ ప్రాంతాలను చదును చేయడం, మట్టి కప్పేయడం, కొద్ది రోజులు వాటిని పరిరక్షించుకోవడం, తర్వాత గుట్టు చప్పుడు కాకుండా ఇతరులకు ఈ స్థలం తనదేనంటూ కొన్ని రకాలైనటువంటి పట్టాలు పుట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. ఒకవైపు దీనిలకు కొంతమంది నాయకులు కూడా తమ అనుచరులకు వంతపాడేటువంటి విధంగా కూడా వ్యవహరిస్తున్నారు. అయితే పరోక్షంగా నేతల పేర్లు బయటికి రాకపోయినా ఈ కబ్జా రాయిలు మాత్రం పెద్ద ఎత్తున నేతలకు కూడా గుదిబండలుగా మారుతున్నారు. నేతలు కొంతమంది నేరుగా దీంట్లో వారి యొక్క ప్రమేయాలు ఉన్నా కానీ మరికొన్ని చోట్ల మాత్రం కేవలం అనుచరులు అక్కడికి వెళ్ళి వారు పాగా వేసేస్తారు. తర్వాత ఏదైనా పోలీస్ కానీ లేకపోతే ఇతర రెవెన్యూ యంత్రాంగం కానీ వాళ్ళందరూ కూడా అడ్డు వచ్చినటువంటి సందర్భాల్లో తమ నేతల పేర్లు బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ వ్యవహారంలో అధికారులు ఎందుకు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు? ప్రధానంగా చెప్పాలంటే ఇటీవల అధికారులందరూ కూడా పూర్తిగా నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే వారి పోస్టింగ్లన్నీ కూడా రాజకీయ పోస్టింగ్లుగా మారిపోయాయి. ప్రధానమైనటువంటి పదవులు పొందాలంటే ఇక్కడ రాజకీయ నేతల యొక్క ఆశీస్సులు లేకపోతే వాళ్ళకి ప్రధానమైనటువంటి పదవులు దక్కేటువంటి అవకాశమే లేదు. ఇలాంటి ప్రాంతంలో అందులో కూడా ఆదాయాన్ని కురిపించేటువంటి ప్రాంతాలు స్పెసిఫిక్ గా కొన్ని జిల్లాలో ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ నేతల యొక్క ఆశీస్సులతోనే వాళ్ళు అక్కడ పోస్టింగ్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక నేతలు చెప్పినటువంటి పోస్టింగుల్లో పనిచేసేటువంటి అధికారులు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తారనేది మాత్రం ప్రశ్నార్థకంగానే మారుతుంది. ఎందుకంటే నేతల యొక్క ఆశీస్సులతో ఆ స్థానాల్లో వచ్చి ఆశీలైనటువంటి అధికారులు, అదేవిధంగానే పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతర ప్రధానమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇలాంటి పరిస్థితులే
పరిస్థితుల్లోనే వాళ్ళందరూ కొనసాగుతున్నారు. లేదు కాదు అంటే మాత్రం మళ్ళీ వారికి ఆ స్థానం నుంచి లేపి మరో స్థానానికి బదిలీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు తమకు తెలిసిన భూ ఆక్రమణలు జరుగుతున్నా లేకపోతే ఇంకా ఇతరత్ర ఎలాంటి వ్యవహారాలు జరుగుతున్నప్పటికీ వాళ్ళ దృష్టికి వచ్చినప్పటికీ చూసి చూడనట్టు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రేణు, రసూల్, అయితే ఇక జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ అంశం వెళ్ళిందా, తీసుకొని వెళ్ళనున్నారా అక్కడ వారు? చాలా విషయాల్లో అనంతపురం నియోజకవర్గం పరిధిలో కావచ్చు, అదే విధంగానే అనంతపురం రూరల్ పరిధి, ఇదంతా అనంతపురం నగరంలో అంతర్భాగమైపోయినటువంటి పరిస్థితులు. దీంతో ఒక సెంటు స్థలము దాదాపుగా 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు విలువ ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రధాన ప్రాంతాల్లో అన్నింట్లో కూడా ఎక్కడ ఖాళీ పడితే అందులోనూ ప్రధానంగా ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, అదే విధంగానే పార్కులు ఎక్కడ ఉన్నాయి, లేకపోతే ఈ వంక పరంబోకు ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయి, వీటన్నింటిపైన ఒక దృష్టి కేంద్రీకరించడము. అంతేకాకుండా ఇలాంటి స్థలాలన్నింటినీ ఫస్ట్ ఐడెంటిఫై చేసి వాటిని ఏ విధంగా చేజిక్కించుకోవాలో, వాటిని ఏ విధంగా కబ్జా చేయాలనేటువంటి ఒక ప్రణాళిక రచించిన తర్వాత చాలా చాకచక్యంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అయితే అప్పటికే కొన్ని రకాలైనటువంటి పట్టాలు అధికారుల యొక్క అండదండలతోనే చేసుకోవడం, లేకపోతే నేతల అండదండలతో పూర్తిగా చేసుకున్నటువంటి తర్వాత ఏదైనా వివాదం జరిగితే మాత్రమే జిల్లా కలెక్టర్ లేదా జిల్లా జాయింట్ కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు, అదేవిధంగానే జిల్లా ఎస్పీ స్థాయి అధికారుల వద్దకు వెళ్ళిన తర్వాత కొంత నత్తనడక జరుగుతుంది. అప్పటికే వాళ్ళు చేయాల్సినటువంటి పథకాన్ని అంతా పూర్తిగా రచించింటారు. అప్పటికే కోర్టులు కూడా ఆశ్రయిస్తారు. కాబట్టి ఇది కోర్టులో ఉంది, ఈ భూ వివాదానికి సంబంధించి కోర్టులో ఉంది. కాబట్టి దీనిపైన కోర్టు యొక్క నిర్ణయాలను బట్టి కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అనేటువంటి విధంగా జిల్లా కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సందర్భాల్లో చెప్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ముందస్తుగా రెవెన్యూ అధికారులు కావచ్చు, లేక సంబంధిత మున్సిపల్ అధికార యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా ముందస్తుగా యాక్చువల్ గా చేయాల్సినటువంటి పరిస్థితి అంటే ప్రభుత్వ స్థలాలు ఎక్కడ ఉన్నాయి, చిన్నపాటి ఒక 2 సెంట్లు కావచ్చు, 3 సెంట్లు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, లేకపోతే ఎకరాల్లో కావచ్చు, ఇలాంటి స్థలాలను ప్రభుత్వమే ఫస్ట్ గుర్తించి వాటికి ఒక బోర్డులు వేయడము, లేకపోతే వాటి ఫెన్సింగ్ వేయడము, ఇలాంటి వ్యవహారాలకు వారు చేస్తే ఇట్లాంటి ఆక్యుపై చేయడానికి కానీ లేకపోతే భూ కబ్జాలు పాల్పడడానికి కానీ అవకాశం ఉండదు. అయితే వీటన్నింటిపైన ఏమాత్రం పట్టించుకోకుండా అధికార యంత్రాంగము, జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇలా నిర్లిప్తంగా ఉండడం వల్లనే ఈ భూ కబ్జా రాయుల యొక్క ఆటలు యథావిధిగా కొనసాగుతున్నాయనేటువంటి విధంగా మాత్రం చెప్పవచ్చు. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రసూల్. ఇక అనంతపురంలో కూడా భూ కబ్జాదారులు రెచ్చిపోతూ ఉన్నారు. ఇక్కడ అధికారులు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం, కొంతమంది నాయకులు వాళ్ళ అనుచరులు కూడా ఈ భూ కబ్జాలు చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది వీళ్ళని చూసి కూడా గుడి పేరు చెప్పి కొంతమంది ఈ స్థలాలను ఆక్రమిస్తూ ఉన్నారు. వీటిలో కూడా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, వాటిని కూడా అక్రమదారులు వదలటం లేదు. ఇలా కూడా ఎక్కడికక్కడ కూడా ఎవరికి వాళ్ళు కూడా అనంతపురంలోనైతే భూ కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు. భూ కబ్జాలు అనేవి ఇక్కడ ఒక దందాగా కూడా కొనసాగుతూ ఉన్నాయి. దీని వెనక ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. నాయకులు, అధికారులు వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై కూడా ఇక్కడ ఉన్నటువంటి భూములను కాజేస్తూ ఉన్నారంటూ కూడా దీని మీద ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉంది కాబట్టి పోలీసులు కూడా దీని మీద స్పందించడం లేదని కూడా అక్కడ వారు చెబుతూ ఉన్నారు. ఇక బళ్ళారి రోడ్లోని ఎంజీ మెటాలిక్స్ ఫ్యాక్టరీ పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల్లో కాంపౌండ్ వాల్ కట్టేసుకున్నారు ఏకంగా. అయినా కానీ మున్సిపల్ అధికారులు దాని గురించి పట్టించుకోవటం లేదు, క్వశ్చన్ చేయటం లేదు. ఇక కోర్టులో విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కూడా కబ్జాదారుల పరమైపోతూ ఉన్నాయి. ఈ విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళినా కానీ పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇక పార్టీ నేతల పేరుతోనే కబ్జా చేస్తున్నారంటూ విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు.